ఇది కాన్సెన్సీ వైజ్ కూడా ఇచ్చారు. చాలా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు చూపిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 38% ఓట్లు వస్తాయనేది సి ఓటర్ సర్వే చెప్తోంది. బీజేపీకి 8.8% ఓట్లు వస్తాయని చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీకి 43.9% ఓట్లు వస్తాయని చెప్తుంది. 9.3% ఓట్లు అదర్స్కి రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఆ పార్టీ చెప్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తుంది. సో అంటే ఇక్కడ 43% బీఆర్ఎస్, 38% కాంగ్రెస్, రెండింటి మధ్య వేరియేషన్ 5.9% ఉంది. సో దీన్ని సి ఓటర్ సి గ్రేడ్లో పెట్టింది. సో సి గ్రేడ్లో బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంది. అంటే 5% మాత్రమే, 5 to 6% ఓటింగ్ పర్సెంటేజ్ గ్యాప్ ఉన్నదాన్ని సి గ్రేడ్గా చూపిస్తున్నారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ 48.54% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాబోతున్నాయని, బీఆర్ఎస్కి 44.3%, బీజేపీకి 6%. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలవడానికి అవకాశం ఉంది అని ఇది కూడా సి గ్రేడ్లో చెప్తున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి 48%, బీఆర్ఎస్కి 24%, అదర్స్కి 20%. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీకి 53%, బీఆర్ఎస్కి 38%. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని ఇది డి గ్రేడ్లో వేశారు. సో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 42%, బీఆర్ఎస్కి 44%. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఖానాపూర్లో 48.5% కాంగ్రెస్ పార్టీ, 19% బీఆర్ఎస్ పార్టీ, 28% బీజేపీ. ఖానాపూర్లో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం ఉంది అనేది సి ఓటర్ సర్వే చెప్తున్నట్టుగా ప్రచారం అవుతుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 19.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావచ్చని, ఇక్కడ బీజేపీకి 27.5% రావచ్చని, 51% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రావడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. సో ఈ నియోజకవర్గాన్ని సి ఓటర్ ఏ గ్రేడ్లో వేసింది. ఎట్టి పరిస్థితుల్లోని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేది, ఇక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సి ఓటర్ చెప్తోంది. బోత్ నియోజకవర్గానికి సంబంధించి 28% కాంగ్రెస్ పార్టీకి, 33.8% బీజేపీకి, 36.2% బీఆర్ఎస్కి. సో ఇక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది. ఇది సి గ్రేడ్లో ఉన్న నియోజకవర్గం కనబడుతుంది. నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 21.8% కాంగ్రెస్, 40.7% బీజేపీ. సో 33.7% ఇక్కడ బీఆర్ఎస్కి ఇస్తున్నారు. సో నిర్మల్ స్థానం బీజేపీ గెలవబోతున్నట్లుగా సి ఓటర్ సర్వే చెప్తుంది. సో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్న మహేశ్వర్ రెడ్డి కొద్ది నెలల క్రితం బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. సో నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి గెలవబోతున్నారు అనేది సి ఓటర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సర్వేలో ఉన్నమాట. ముతోల్ నియోజకవర్గానికి సంబంధించి 25.5% కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి 38.2%, బీఆర్ఎస్కి 32.6%. సో ఈ స్థానంలో బీజేపీ గెలవబోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ముతోల్ అండ్ నిర్మల్ అనేది సి ఓటర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సర్వేలో ఉన్నమాట. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్లో 25.4% కాంగ్రెస్, 19.4% బీజేపీ, 48.1% బీఆర్ఎస్ పార్టీ. సో ఆర్మూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ గెలవబోయే ఏ గ్రేడ్ కాన్స్టెన్సీగా ఉన్నట్లుగా సి ఓటర్ సర్వే చెప్తోంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందనే విషయాన్ని చెప్తోంది. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి 35.9% కాంగ్రెస్, 22.1% బీజేపీ, 38.1% బీఆర్ఎస్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి చూపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది, బట్ సి గ్రేడ్లో కేవలం 2% మాత్రమే వేరియేషన్ ఉంది. కానీ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంది అనేది బోధన్ నియోజకవర్గంలో చెప్తున్నారు. ఇక్కడ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. షకీల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 33.6% కాంగ్రెస్ పార్టీ, 22.8% బీజేపీ, 38.8% బీఆర్ఎస్. సో జుక్కల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నట్లుగా సి ఓటర్ సర్వే చెప్తోంది. బాన్స్వాడ్లో 39.4% కాంగ్రెస్, 10.5% బీజేపీ, 48.3% బీఆర్ఎస్. ఇక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంఫర్టబుల్గా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది సి ఓటర్ సర్వే చెప్తున్నట్లుగా ప్రచారం అవుతోంది. సో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 40.1% కాంగ్రెస్, 15% బీజేపీ, 34.7% బీఆర్ఎస్. సో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే చెప్తోంది. కామారెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ సర్వేలో ఇంట్రెస్టింగ్ నంబర్స్ కనపడుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు అనేది
ఈ సర్వే చెప్తున్నమాట. 19.25% ఓట్లు మాత్రమే ఆయన అక్కడ సాధించబోతున్నారు. 35.99 దాదాపు 36% ఓట్లను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ సాధించబోతున్నట్లుగా ఈ సర్వే చెప్తుంది. 44.43% ఓట్లను ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించబోతున్నట్లుగా ఈ సర్వే చెప్తుంది. ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా సి గ్రేడ్లో ఉన్నట్లుగా ఈ సర్వే చెప్తోంది. ముఖ్యమంత్రికి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మధ్య ఓట్ల శాతం దాదాపు 8% మాత్రమే ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 16.8% ఓట్లు సాధిస్తుందని, ఇక్కడ బీజేపీ 33.1% ఓట్లు సాధిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 49.1% ఓట్లు సాధిస్తుందని చెప్తోంది. ఇక్కడ వేరియేషన్ దాదాపు 16% ఉంది. అంటే ఒక 2 లక్షల ఓట్లు పోల్ అయితే దాదాపు 32,000 మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో కంఫర్టబుల్గా నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది సి ఓటర్ సర్వేగా కనబడుతుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 34.84% కాంగ్రెస్, 25.16% బీజేపీ, 39.87% బీఆర్ఎస్ పార్టీ. సో నిజామాబాద్ రూరల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనే విషయాన్ని సి ఓటర్ సర్వే చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాల్కొండ మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం 38.3% కాంగ్రెస్ పార్టీకి, 14.4% బీజేపీకి, 44.3% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి. సో బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది సి ఓటర్ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. కోరుట్ల నియోజకవర్గం నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. కోరుట్లలో 23.5% కాంగ్రెస్, 39.1% బీజేపీ, 33.9% బీఆర్ఎస్. సో ధర్మపురి అరవింద్ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది కోరుట్లలో అనేది సి ఓటర్ సర్వేగా ప్రచారం అవుతున్న సర్వేలో ఉన్న విషయం. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 29.5% ఓట్లు ఆయనకి రావచ్చని, 22.2% బీజేపీకి రావచ్చని, 45.7% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి రావచ్చని. కంఫర్టబుల్ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అక్కడ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది ఈ సర్వే చెప్తుంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 41.9% కాంగ్రెస్ పార్టీ, 10.5% బీజేపీ, 43.7% బీఆర్ఎస్. గడిచిన ఎన్నికల్లో కూడా ఇక్కడ చాలా తక్కువ మెజారిటీ, గడిచిన 2 ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని సర్వే చెప్తోంది. రామగుండం నియోజకవర్గంలో 39.9% కాంగ్రెస్, 9.5% బీజేపీ, 42.4% బీఆర్ఎస్ పార్టీ. సో రామగుండంలో కూడా బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తోంది. మంతనిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి 54.8% ఓట్లను ఆయన ఇక్కడ సాధించబోతున్నారు అనేది ఈ సర్వే చెప్తోంది. 3.6% ఓట్లను భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు 38.6% ఓట్లని సాధించవచ్చు అనేది ఆ సర్వే చెప్తుంది. సో కంఫర్టబుల్గా శ్రీధర్ బాబు మళ్ళీ అసెంబ్లీకి వస్తారు అనేది సి ఓటర్ పేరుతో ప్రచారం అవుతున్న ఈ సర్వే రిపోర్ట్లో ఉన్నమాట. పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 45.7% కాంగ్రెస్ పార్టీకి, 8.9% బీజేపీకి, 37.7% బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాబోతున్నాయని సర్వే చెప్తుంది. సో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే విషయాన్ని ఈ సర్వే చెప్తుంది. కరీంనగర్ నియోజకవర్గం, కరీంనగర్లో బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. ప్రస్తుతం ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడ నుంచి కరీంనగర్లో 28.41% కాంగ్రెస్ పార్టీకి, 34.64% భారతీయ జనతా పార్టీకి, 36.13% బీఆర్ఎస్ పార్టీకి. సో బండి సంజయ్ ఓడిపోతున్నారు అనేది సర్వే చెప్తుంది. గంగుల కమలాకర్ మరోసారి అక్కడ విజయం సాధించబోతున్నారు అనేది ఈ సర్వే చెప్తుంది. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 30.02% కాంగ్రెస్ పార్టీ, 27.26% బీజేపీ, 41.95% బీఆర్ఎస్ పార్టీ. సో చొప్పదండిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే విషయాన్ని సర్వే చెప్తోంది. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడలో 38.2% బీజేపీ, 14.1% కాంగ్రెస్, వేములవాడలో 38.2% కాంగ్రెస్, 14.1% బీజేపీ, 45.9% బీఆర్ఎస్ పార్టీ. సో వేములవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందనేది సర్వే చెప్తోంది. సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 33% ఓట్లను, సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ 33% ఓట్లను, బీజేపీ 14.8% ఓట్లను, బీఆర్ఎస్ పార్టీ 47.9% ఓట్లను సాధించబోతుందనే విషయం చెప్తుంది. సో కంఫర్టబుల్గా దాదాపు
14.9% ఓట్ల మార్జిన్ ఉన్నట్టుగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్కు మధ్య. అక్కడ ఆయన కంఫర్టబుల్గా విజయం సాధిస్తారనేది సర్వే చెప్తుంది. మానుకొండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 35.8% కాంగ్రెస్, 19.6% బీజేపీ, 37% బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉందని చెప్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 24.04% కాంగ్రెస్, 42.22% బీజేపీ, 33.31% బీఆర్ఎస్ పార్టీ. సో హుజూరాబాద్లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఆయన విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది, కంఫర్టబుల్గా విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ కంటెస్ట్ చేస్తున్నారు. 40.8% ఓట్లు ఆయనకి రాబోతున్నాయి. 13.2% ఓట్లు బీజేపీకి రాబోతున్నాయి. ఇక్కడ 44.2% ఆఫ్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్లో విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తుంది. సిద్దిపేట మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతున్నాయి నంబర్స్. ఇక్కడ హరీష్ రావుకి 1,00,000కు పైగా మెజారిటీ వచ్చింది. గతంలో ఏ పార్టీకి ఇక్కడ గడిచిన ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు కాంగ్రెస్ బీజేపీలకు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గణనీయంగా సిద్దిపేటలో ఓట్లు తెచ్చుకోవచ్చు అనేది ఈ సర్వేలో మనకు కనపడుతున్న అంశం. 29.9% ఓట్లను అక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించబోతున్నట్లుగా సర్వే చెప్తుంది. 11.9% ఓట్లను భారతీయ జనతా పార్టీ, 47.1% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించబోతుందనే విషయాన్ని చెప్తుంది. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన సీటు సిద్దిపేట సీటు. ఇక్కడ బి గ్రేడ్ నియోజకవర్గంగా చెప్తుంది ఈ సర్వే. 47% ఓట్లను మాత్రమే హరీష్ రావు సాధించవచ్చు. హరీష్ రావు అక్కడ విజయం సాధించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా బాగా గెయిన్ అయింది. దాదాపు 60,000కు పైగా ఓట్లను అక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించవచ్చు అనేది ఈ సర్వే చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మెదక్లో 37.6% కాంగ్రెస్, 9.9% బీజేపీ, 42.9% బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మెదక్ అసెంబ్లీలో విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 33.7% కాంగ్రెస్, 20.5% బీజేపీ, 43.9% అక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్లో విజయం సాధించవచ్చు అనే విషయాన్ని ఈ సర్వే చెప్తుంది. ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి ఆందోళనలో 36% కాంగ్రెస్ పార్టీ, దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం, ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు 36% ఓట్లు వస్తాయని. భారతీయ జనతా పార్టీకి 6.8% ఓట్లు వస్తాయని. అక్కడ మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 54.2% ఓట్లు ఆయనకు వస్తాయని. బీఆర్ఎస్ పార్టీ బి గ్రేడ్ సీట్గా చెప్తున్నారు. 18% ఓట్ల తేడా ఉండబోతుంది ఇక్కడ అని. కంఫర్టబుల్గా ఆందోళన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తుంది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భారీ మార్జిన్తో విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని సర్వే చెప్తుంది. ఇప్పటివరకు మనం 36 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ చూస్తే ఈ 36 నియోజకవర్గాల్లో ఈ స్థాయి మార్జిన్ ఎవరికి చూపించలేదు. నర్సాపూర్ నియోజకవర్గంలో 57.9% కాంగ్రెస్ పార్టీ ఓటు సాధించబోతుందని, 7.4% బీజేపీ, 33.1% బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓట్లు సాధించే అవకాశం ఉంది. సో నర్సాపూర్లో కాంగ్రెస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తుంది. జహీరాబాద్కు సంబంధించి జహీరాబాద్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనపడుతున్నాయి. జహీరాబాద్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. 42.1% ఓట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, 13.4% ఓట్లు అక్కడ బీజేపీకి వస్తాయని, 42.3% ఓట్లు 42.1 కాంగ్రెస్, 42.3 బీఆర్ఎస్. అంటే కేవలం 1% కూడా కాదు, కేవలం 0.02% మాత్రమే రెండు పార్టీల మధ్య వేరియేషన్ కనపడుతుంది. బట్ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టుగా ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఉన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. 47.2% ఓట్లను ఆయన సాధించవచ్చని. బీజేపీకి 11.1%, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 38.9%. కంఫర్టబుల్గా జగ్గారెడ్డి విజయం సాధిస్తారనేది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సి ఓటర్ చెప్తున్నమాట. ఆయన దాదాపు 15 నుంచి 20,000 మెజారిటీ ఇక్కడ సాధించవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్ చూద్దాం. పటాన్చెరు నియోజకవర్గంలో 49.4% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 8.2% ఓట్లను భారతీయ జనతా పార్టీ, 41% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధించబోతున్నాయి. అదర్స్ 1.4% ఓట్లు మాత్రమే సాధించవచ్చు అని చెప్తున్నారు. సో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది సర్వే చెప్తున్నమాట. ఇక్కడ నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఇంపాక్ట్ ఏం లేదు అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. దుబ్బాకలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సీట్ అది. రఘునందన్ రావు అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి 37.7, బీజేపీకి 16.7, బీఆర్ఎస్కి 40.3% ఓట్లు వస్తాయని సర్వే చెప్తుంది. సో దుబ్బాక ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి 36.1% కాంగ్రెస్, 16.1% బీజేపీ, 45.5% బీఆర్ఎస్. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం.
గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధిస్తారనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ 35.5% ఓట్లను 35.2% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 13.9% ఓట్లను బీజేపీ, 46.9% ఓట్లను బీఆర్ఎస్ పార్టీలు సాధిస్తాయి. ఇక్కడ మల్లారెడ్డి మళ్ళీ విజయం సాధిస్తారు అనేది సి ఓటర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సర్వేలో కనపడుతున్న నంబర్లు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 24.7, ఇక్కడ బీజేపీకి 23.6, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 48.8. మల్కాజ్గిరి ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ స్టేట్లో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే దాన్ని నిరాకరించి బయటికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ఇక్కడ 2వ స్థానంలో ఉంటారు. బీజేపీ 3వ స్థానంలో ఉంటుంది 23.6% ఓట్లతో. ఇక్కడ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన విజయం సాధిస్తారు అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. కంఫర్టబుల్గా విజయం సాధిస్తారని. వేరియేషన్ దాదాపు 24% ఉంది. దాదాపు 40-50 వేల ఓట్లతో ఆయన విజయం సాధిస్తారనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం 39.8%. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయని, 9.5% ఇక్కడ బీజేపీకి వస్తాయని, 49.6% ఇక్కడ బీఆర్ఎస్కి వస్తాయని. కంఫర్టబుల్గా కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది సర్వే చెప్తుంది. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 32.1% కాంగ్రెస్, 13.6% బీజేపీ, 49.6% బీఆర్ఎస్. సో కూకట్పల్లిలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది అని. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఉప్పల్లో 30.8% కాంగ్రెస్, 19.4% బీజేపీ, 46.5% బీఆర్ఎస్. సో కంఫర్టబుల్గా ఉప్పల్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అని. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 31.6% కాంగ్రెస్, 14.1% బీజేపీ, 22.9% బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని ఇబ్రహీంపట్నంలో అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మధు యాష్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. 22.63% ఓట్లను మాత్రమే ఆయన సాధిస్తారని. బీజేపీ అభ్యర్థి 18.9% ఓట్లను సాధిస్తారని. వేరాజ్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి 59.23% ఓట్లను ఆయన సాధిస్తారని చెప్తుంది. సో కంఫర్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచే నియోజకవర్గాల జాబితాలో ఎల్బీ నగర్ ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. 36% ఓటింగ్ తేడా ఉంది. అంటే దాదాపు 60-70 వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 31.7%, బీజేపీ అభ్యర్థికి 29.9%, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి 35.1% ఓట్లు వస్తాయి. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ విజయం సాధిస్తారనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి 19.9% కాంగ్రెస్, 17.4% బీజేపీ, 44.8% బీఆర్ఎస్. చాలా కంఫర్టబుల్గా ఇది కూడా ఏ గ్రేడ్ నియోజకవర్గం. 24% పైగా ఓట్ల తేడా ఉంటుంది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 30.2%, బీజేపీకి 14.9%, బీఆర్ఎస్ పార్టీకి 52% ఓట్లు. ఇది కూడా ఏ గ్రేడ్ నియోజకవర్గాల జాబితాలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని ఈ సర్వే చెప్తుంది. దాంట్లో ఇక్కడ కూడా కంఫర్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందని సర్వే రిపోర్ట్ చెప్తుంది. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి 41.3% కాంగ్రెస్, 5.9% బీజేపీ, 45.6% బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కూడా చేవెళ్లలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తుంది. పరిగి నియోజకవర్గానికి సంబంధించి 58% ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అని. పరిగిలో 58% అంటే ఇంకా అవతల పార్టీలకు సంబంధించిన పర్సంటేజ్ చూడాల్సిన అవసరం కూడా లేదు. 3.6% బీజేపీ, 35.4% బీఆర్ఎస్. సో కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఓట్లను ఇక్కడ సాధిస్తుంది పరిగిలో అనేది సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 57.9% ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించబోతోంది. పరిగి వికారాబాద్ వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. 4.7% ఓట్లు బీజేపీ, 33.9% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించవచ్చు అనే విషయం చెప్తోంది. ఈ రెండు నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో, అవి రెండు కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. తాండూరులో 41.6% కాంగ్రెస్, 7.6% బీజేపీ, 43.8% బీఆర్ఎస్. తాండూరులో మళ్ళీ బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తుంది. ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 31.1% కాంగ్రెస్, 22.1% బీజేపీ, 43.2% బీఆర్ఎస్. ఇక్కడ ముఠా గోపాల్ మళ్ళీ గెలుస్తారనేది సర్వే చెప్తోంది. మలక్పేట్ నియోజకవర్గానికి సంబంధించి 15.4% కాంగ్రెస్, 21.7% బీజేపీ, 23.6% బీఆర్ఎస్, 39.3% ఎంఐఎం పార్టీ గెలవబోతోంది కంఫర్టబుల్గా ఈ స్థానాన్ని అనే విషయం
అర్థం చేసుకోవచ్చు ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే. అంబర్పేట్ నియోజకవర్గంలో 9.6% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయంటూ ఈ సర్వే చెప్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రోహిన్ రెడ్డి పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి స్నేహితుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకి 9.6% ఓట్లు మాత్రమే రావచ్చని. ఇక్కడ బీజేపీకి 42.3% ఓట్లు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అంబర్పేట గతంలో కిషన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. ఇక్కడ బీఆర్ఎస్కు 43.6% ఓట్లు రావచ్చు అని. కేవలం 1% ఓట్లు మాత్రమే తేడా కనపడుతుంది. 1000-2000 తోట్లో ఇక్కడ ఫలితం ఉండొచ్చు అనే విషయం అర్థం అవుతుంది. బట్ మెజారిటీ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే విషయం అర్థమవుతుంది. పర్సెంటేజ్ చూస్తే గడిచిన ఎన్నికల్లో కూడా కాలేరు వెంకటేష్ ఆల్మోస్ట్ 1000 ఓట్ల తేడాతో గెలిచినట్టుగా గుర్తుంది. అంతకుముందు కూడా కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, మళ్ళీ బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయారెడ్డి పీజీఆర్ తనయ్య ఉన్నారు. 23% ఓట్లను. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన 23% ఓటు సాధిస్తారని. 49.6% ఓట్లతో దానం నాగేంద్ర మరోసారి ఖైరతాబాద్ నుంచి గెలుస్తారు అనేది ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే ఏ గ్రేడ్ నియోజకవర్గాల జాబితాలో ఖైరతాబాద్ కూడా ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 37.9% కాంగ్రెస్, 12.7% బీజేపీ, 42.6% బీఆర్ఎస్ పార్టీలు. సో జూబ్లీహిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది సర్వే చెప్తుంది. ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. బీజేపీ నుంచి లంకెల్ దీపక్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సనత్ నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 11.3% ఓట్లను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని, 30.3% ఓట్లను భారతీయ జనతా పార్టీ సాధిస్తుందని, 55.7% ఓట్లను ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ సాధిస్తారని. బీఆర్ఎస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉన్న నియోజకవర్గాల జాబితాలో సనత్ నగర్ నియోజకవర్గం కూడా కనపడుతోంది. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 29.5% ఓట్లను, బీజేపీకి 11%, బీఆర్ఎస్కి 19%, ఎంఐఎం 40%కి పైగా ఓట్లను ఇక్కడ సాధించబోతుంది. ఎంఐఎం విజయం సాధించే అవకాశం ఉంది ఈ స్థానంలో అంటూ ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. కార్వాన్ నియోజకవర్గానికి సంబంధించి 18.6% కాంగ్రెస్, 21.6% బీజేపీ, 20.5% బీఆర్ఎస్, 39.3% ఎంఐఎం. ఇక్కడ కూడా ఎంఐఎం గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుందని చెప్తుంది. గోషామా నియోజకవర్గానికి సంబంధించి గోషామాలో కాంగ్రెస్ పార్టీకి 8.4%, బీజేపీకి 46.1%, బీఆర్ఎస్కి 42.5% ఓట్లు రాబోతున్నాయనే విషయం చెప్తుంది. సో ఇక్కడ బీజేపీ రాజాసింగ్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారనేది సర్వే చెప్తున్నమాట. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 26%, 26.2% కాంగ్రెస్, 20.4% బీజేపీ, 14.4% బీఆర్ఎస్, 39% ఎంఐఎం. చార్మినార్ ఎంఐఎం మళ్ళీ నిలబెట్టుకుంటుందని సర్వే చెప్తుంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి 21.2% కాంగ్రెస్, 12.4% బీజేపీ, 17.3% బీఆర్ఎస్, 49.1% అక్కడ ఎంఐఎం మళ్ళీ గెలవబోతుంది అని. యాకుత్పుర నియోజకవర్గానికి సంబంధించి 19.6% కాంగ్రెస్, 16.5% బీజేపీ, 22.8% బీఆర్ఎస్, 41.1% ఎంఐఎం గెలవబోతుంది అని. బహదూర్పుర నియోజకవర్గానికి సంబంధించి 19.8% కాంగ్రెస్, 8.4% బీజేపీ, 17.9% బీఆర్ఎస్, 53.9% కంఫర్టబుల్గా ఎంఐఎం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనే విషయం ఈ సర్వే చెప్తుంది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సికింద్రాబాద్లో 33.3% కాంగ్రెస్, 26.9% బీజేపీ, 34.6% బీఆర్ఎస్ పార్టీ ఓట్లు సాధించవచ్చు అని. బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందని చెప్తుంది. కానీ బీఆర్ఎస్ సి గ్రేడ్ నియోజకవర్గాల జాబితాలో ఇది ఉంటుందని చెప్తుంది. కేవలం 1.3% మాత్రమే వేరియేషన్ కనపడుతుంది కాంగ్రెస్ కను బీఆర్ఎస్ పార్టీలకు మధ్య. అక్కడ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. గద్దర్ కూతురు వెన్నెల అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వెన్నెలకు 31.8%, బీజేపీ అభ్యర్థికి 7.7%, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి 52.3% ఓట్లు వస్తాయని చెప్పారు. కంఫర్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్ ఫైట్. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 47.9% ఓట్లు రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించబోతున్నారని, 9.7% ఓట్లను అక్కడ బీజేపీ, 39.3% ఓట్లను అక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించబోతుందని. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచిన నియోజకవర్గాల్లో ఇది నియోజకవర్గం ఉంటుందని. 8.6% ఓట్ల గ్యాప్ ఉంది. దాదాపు 16-17 వేల ఓట్లతో ఆయన గెలవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి 37% కాంగ్రెస్, 25.5% బీజేపీ, 35% బీఆర్ఎస్. సో నారాయణపేట,
కొడంగల్ 2 నియోజకవర్గాలు బీఆర్ఎస్ సిట్టింగ్ నియోజకవర్గాలు, ఈ 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మహబూబ్ నగర్ టౌన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 24.3% కాంగ్రెస్, 14.5% బీజేపీ, 43.7% బీఆర్ఎస్ పార్టీ కంఫర్టబుల్గా గెలిచిన నియోజకవర్గాల జాబితాలో ఇది కూడా ఉండబోతోంది. జడ్చర్ల 44.9% కాంగ్రెస్, 19% బీజేపీ, 32.6% బీఆర్ఎస్. సో జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనిరుద్ రెడ్డి విజయం సాధించబోతున్నారు అనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఈ సర్వే రిపోర్ట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. దేవరకద్రలో 36.1% కాంగ్రెస్, 13.5% బీజేపీ, 45.8% బీఆర్ఎస్. దేవరకద్ర బీఆర్ఎస్ గెలవబోతున్నట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తుంది. మక్తల్లో 20.9% కాంగ్రెస్, 28.6% బీజేపీ, 38.6% బీఆర్ఎస్. సో 10% పైగా ఓట్లతో బీజేపీ పైన మక్తల్లో బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి వనపర్తిలో 36.7% ఇక్కడ కాంగ్రెస్, 15.5% బీజేపీ, 44.9% బీఆర్ఎస్ పార్టీ. కంఫర్టబుల్గా బీఆర్ఎస్ పార్టీ వనపర్తిలో 36.7% కాంగ్రెస్, 3.6% బీజేపీ, 51.8% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించబోతుంది. కంఫర్టబుల్గా వనపర్తిలో బీఆర్ఎస్ విజయం సాధించబోతుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. గద్వాల నియోజకవర్గంలో 36.9% కాంగ్రెస్, 15.5% బీజేపీ, 44.9% బీఆర్ఎస్ పార్టీ. సో గద్వాల్లో మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు అనేది సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆలంపూర్లో 47.9% కాంగ్రెస్, 2.9% బీజేపీ, 46% బీఆర్ఎస్. ఆలంపూర్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు, సంపత్ కుమార్ మళ్ళీ అక్కడ ఎలక్ట్ అవ్వచ్చు అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 37.9% కాంగ్రెస్ పార్టీ, 13.3% బీజేపీ, 46% బీఆర్ఎస్ పార్టీ. సో షాద్నగర్లో మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించవచ్చు అనే విషయం అర్థమవుతుంది. అంజయ్ యాదవ్ హ్యాట్రిక్ కొట్టడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొల్లాపూర్లో 45.38% జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి సాధించవచ్చని, 9.64% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కూడా చాలా దగ్గరగా ఉన్నారు, 43.08% ఓట్లను ఆయన సాధించవచ్చని. సో 2 నుంచి 3% ఓట్ల తేడాతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దేవరకొండ, నల్గొండ జిల్లా దేవరకొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో 54.9% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించబోతుంది అని, 7.5% ఓట్లు బీజేపీ, 33.8% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధిస్తాయని చెప్తుంది. నాగార్జున సాగర్ ఇక్కడ నోముల భగత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. జానారెడ్డి కుమారుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 51.7% ఓట్లు సాధించవచ్చని, 5.2% ఓట్లు బీజేపీ, 36.6% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 37% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 14.4% ఓట్లను బీజేపీ, 44.5% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఇక్కడ భాస్కర్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు, ఆయన మళ్ళీ విజయం సాధిస్తారనేది ఈ సర్వే చెప్తున్నమాట. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 59% ఓట్లను ఇక్కడ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధించబోతున్నారు అనేది సర్వే రిపోర్ట్ చెప్తోంది. 4.7% ఓట్లు బీజేపీ, 34.5% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సాధిస్తారు అనే విషయం అర్థమవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తేడా 24.5%. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు, 50,000కు పైగా మెజారిటీతో గెలుస్తానని. ఈ పర్సంటేజ్ చూస్తే ఆయన దాదాపు 45 నుంచి 50,000 మెజారిటీతో గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీస్ట్ పర్ఫామ్ చేస్తున్న నియోజకవర్గాల జాబితాలో హుజూర్నగర్ ఉంది. వాళ్ళు ఏబిసిడిఈ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడెక్కడ ఏ గ్రేడ్, ఎక్కడ బి గ్రేడ్, ఎక్కడ సి గ్రేడ్ అంటూ చూసుకుంటూ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ గ్రేడ్లో ఉన్న నియోజకవర్గాల జాబితాలో హుజూర్నగర్ నియోజకవర్గం కనపడుతుంది. ఇక కోదాడ నియోజకవర్గం కూడా 59.3% ఓట్లతో ఉత్తమ్ పద్మావతి గెలవచ్చని, 3.7% ఓట్లతో బీజేపీ అభ్యర్థి, 34.1% ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అనే విషయం చెప్తుంది. సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ 47.4% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 6.68% ఓట్లను బీజేపీ, 42.69% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధించవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే విషయాన్ని సర్వే చెప్తుంది. నల్గొండకు సంబంధించి 59.9% ఓట్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, 6.4% ఓట్లను బీజేపీ అభ్యర్థి, 30.7% ఓట్లను ప్రస్తుతం సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సాధించవచ్చు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి 28.4% ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఇటీవల పార్టీ మారారు. 27.9% ఓట్లు చలమల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళి టికెట్ తీసుకొని బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో 39.
9% ఓట్లతో ప్రభాకర్ రెడ్డి మళ్ళీ అక్కడ విజయం సాధించబోతున్నారనే విషయం చెప్తుంది. సో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ తగలబోతుంది అనేది ఈ సర్వే చెప్తున్న మాట. ఇక భువనగిరికి సంబంధించి 45.5% కాంగ్రెస్, 5.9% బీజేపీ, 45.7% బీఆర్ఎస్. 0.2% వేరియేషన్ కనపడుతోంది. సో 100-200 ఓట్ల తేడా ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. సో నెక్ టు నెక్ టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గంగా భువనగిరి చూడొచ్చు. బట్ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తోంది. నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి 59.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 6.4% ఓట్లు బీజేపీకి, 31% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడవచ్చు. ఈ కంఫర్టబుల్గా నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది ఈ సర్వే చెప్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం ఇప్పటివరకు మనకు చూసిన మొత్తం 96 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు తీసుకొస్తున్న నియోజకవర్గంగా తుంగతుర్తి కనపడుతోంది. 60.9% ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది అని, 4.6% ఓట్లు ఇక్కడ బీజేపీ, 30.8% ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధించవచ్చు అని చెప్తుంది. సో తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది అనేది సి ఓటర్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సర్వే చెప్తున్న మాట. ఇక ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 51.3% ఓట్లతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, 7.7% ఓట్లతో బీజేపీ, 39.2% ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా ఆలేరులో గెలవబోతుంది 50%కి పైగా ఓట్లతో అనేది సర్వే చెప్తుంది. జనగాం నియోజకవర్గానికి సంబంధించి 46.8% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి, 3% ఓట్లతో బీజేపీ, 40.8% ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నట్టుగా ఇక్కడ కూడా జనగామలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనే విషయం ఈ సర్వే చెప్తుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 42.4% కాంగ్రెస్, 3.4% బీజేపీ, 46.4% కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లో మార్చి నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ కడియం శ్రీహరి విజయం సాధించవచ్చు నారో మెజారిటీతో అనేది సర్వే చెప్తుంది. సో పాలకుర్తి స్టేట్ వైజ్గా చాలా ఇంట్రెస్టింగ్ జనరేట్ చేస్తున్న నియోజకవర్గాల జాబితాలో ఉంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటివరకు ఓడిపోలేదు. ఆయన ఓడిపోతారు లాంటి ప్రచారం విపరీతంగా జరుగుతోంది. సో పాలకుర్తిలో ఎన్ఆర్ఐ యశస్విని రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు. 45% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 2.5% ఓట్లను బీజేపీ, 49.5% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. అంటే దాదాపు 10,000 ఓట్ల మెజారిటీ సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధిస్తారనేది ఈ సర్వే చెప్తుంది. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి 57% ఓట్లు కాంగ్రెస్, 1.6% ఓట్స్ బీజేపీ, 39.6% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. డోర్నకల్లో కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని సర్వే చెప్తుంది. మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి 53.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీ, 4% ఓట్లు బీజేపీ, 39.8% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. కంఫర్టబుల్గా మహబూబాద్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని సర్వే చెప్తుంది. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి 41.3% ఓట్లను కాంగ్రెస్ పార్టీ, 6.6% ఓట్లను బీజేపీ, 44.2% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉందని ఈ సర్వే చెప్తోంది. పరకాల్లో 43.5% కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యారు. 43.5% ఓట్లు ఆయన సాధిస్తారని, 4.6% ఓట్లను బీజేపీ, 46.8% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది అనే విషయం చెప్తోంది. ధర్మారెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన మళ్ళీ గెలవచ్చు అనేది సర్వే చెప్తున్నమాట. ఇక వరంగల్ వెస్ట్కు సంబంధించి 41.1% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ, 13.6% ఓట్లతో భారతీయ జనతా పార్టీ, 42% ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ చాలా నేరో మైండెడ్, 100-200 ఓట్ల తేడా మాత్రమే ఉండొచ్చు. 0.9% వేరియేషన్ మాత్రమే చూపిస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్రేడ్లో ఉన్న సీట్లలో దీన్ని ఈ సర్వే చూపిస్తోంది. బహుశా ఈ సర్వే టీఆర్ఎస్ కోసం చేసిన సర్వే లాగా కనపడుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎలా ఉందో సర్వే చేసి వాళ్ళు ఇవ్వమంటే చేసి ఇచ్చిన సర్వేలా కనపడుతుంది. సో వాళ్ళకి ఏది ఏ, వాళ్ళకి ఏది బి, వాళ్ళకి ఏది సి, వాళ్ళకి ఏది డి అనేది చెప్పి ఇచ్చినట్టుగా కనపడుతుంది. సో వరంగల్ వెస్ట్కి సంబంధించింది అది. వరంగల్ ఈస్ట్కి సంబంధించి కొండా సురేఖ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. 54.7% ఓట్లను సాధించబోతున్నట్టుగా సర్వే చెప్తోంది. 10.4% ఓట్లను ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన 10%కి పైగా ఓట్లను, 31.2% ఓట్లను నరేందర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన సాధిస్తారని. కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించే స్థానాల జాబితాలో వరంగల్ ఈస్ట్ ఉంటుంది అని సర్వే చెప్తుంది. ఇక వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి 42.8% ఓట్లు కాంగ్రెస్ పార్టీ, 9.9% ఓట్లు బీజేపీ, 44.6% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. గడిచిన ఎన్నికల్లో చాలా ఎక్కువ మెజారిటీ ఇక్కడ వర్ధన్నపేట నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఆరూరు రమేష్ దాదాపు 80,000-90,000 మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఆయనకు టఫ్ ఫైట్ ఉంది. మాజీ పోలీస్ అధికారి నాగరాజు నుంచి, నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు, అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఈ నుంచి టఫ్ ఫైట్ ఉంది.
సో నారో మెజారిటీతో బీఆర్ఎస్ గెలవచ్చు అనేది సర్వే చెప్తుంది. ఇక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 52.2% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, 4.4% ఓట్లతో బీజేపీ అభ్యర్థి, 40.3% ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లిలో విజయం సాధించవచ్చు 12% పైగా ఓట్ల తేడాతో అనేది సర్వే చెప్తుంది. ములుగు నియోజకవర్గానికి సంబంధించి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 45.4% సీతక్కకు, 4.8% ఇక్కడ ప్రహ్లాద్ నాయక్ మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు, అలాగే 37.4% భాగ్య, ఈవిడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు, ఆమెకు ఓట్లు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది. ములుగులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది సర్వే చెప్తుంది. పినపాక నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రిజల్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఇలాంటి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. దాని గురించి సర్వే ఏం చెప్పిందో చూద్దాం. పినపాక నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గానికి సంబంధించి 58% ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అని, 3.4% ఓట్లు బీజేపీ, 35% ఓట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. రేగా కాంతారావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఆయన 35% ఓట్లను 58% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధిస్తారు పినపాకలో అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఖాతాలో పినపాక నియోజకవర్గం ఉన్నట్లుగా సర్వే చెప్తుంది. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 57.2% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. 3.4% బీజేపీ ఓట్లు, 35% హరిప్రియ నాయక్ గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పోయారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, ఆమె ఓడిపోబోతున్నారు అనేది సర్వే చెప్తుంది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గెలవబోతున్నారని సర్వే చెప్తుంది. 45.3% ఓట్లు తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ పార్టీకి, 14.3% ఓట్లు బీజేపీకి. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. 14% బీజేపీకి ఖమ్మంలో ఓట్లు వస్తాయంటే ఐ డౌట్. 14.3% ఓట్లు ఇక్కడ బీజేపీకి, 39% ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రావచ్చని, పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోతారు, తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తారని సర్వే చెప్తోంది. సో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా దిస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 38.6% ఓట్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 2.7% ఓట్లను బీజేపీ అభ్యర్థి, 47.4% ఓట్లను బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, 11.3% ఓట్లు బహుశా సిపిఎం కావచ్చు, తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, ఆయన కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. సో పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నాడు అనేది ఈ సర్వే చెప్తున్నమాట. అది కూడా 8% పైగా ఓట్లతో, అంటే 15-20 వేల గ్యాప్తో ఆయన ఓడిపోవచ్చు అనేది సి ఓటర్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ రిపోర్ట్లో మనకు కనపడుతున్న నంబర్స్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడిపోవచ్చు పాలేరులోని. మధిర నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ నెంబర్స్. ఇక్కడ కూడా 0.7% ఓట్లను బీజేపీ, 46.3% ఓట్లను బీఆర్ఎస్ సాధిస్తుంది. బట్టి విక్రమార్క ఓడిపోవచ్చు అనేది ఈ సర్వే రిపోర్ట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ లింగాల కమలరాజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నారు ఖమ్మం. బట్టి విక్రమార్క పైన గతంలో 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయన లిటిల్ మార్జిన్తో విజయం సాధించవచ్చు, బట్టి విక్రమార్క ఓడిపోయే అవకాశం ఉంది అనేది ఈ సర్వే రిపోర్ట్లో నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. సి ఓటర్ పేరుతో, టీమ్ సి ఓటర్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సర్వే ఇది. సో నియోజకవర్గాల వారీగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అదంతటిని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో వైరా నియోజకవర్గానికి సంబంధించి 58.7% ఓట్లతో కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని, 4.2% బీజేపీకి, 30% బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఓట్లు రావచ్చు అని. గడిచిన ఎన్నికలు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు రాముల్ నాయక్, తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయనకి టికెట్ ఇవ్వకుండా అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మదన్ లాల్కి గడిచిన ఎన్నికల్లో టికెట్ ఆయన ఓడిపోయారు. సో ఆయనకి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. సో ఆయన ఓడిపోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు 58.8% ఓట్లతో కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు. 28.8% ఓట్ల తేడా ఉంది బీఆర్ఎస్కును కాంగ్రెస్ పార్టీకి వైరా నియోజకవర్గం. ఇక సత్తుపల్లి నియోజకవర్గం చూద్దాం. సత్తుపల్లి కూడా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ. సత్తుపల్లిలో 45.7% కాంగ్రెస్కి, 1.6% బీజేపీకి, 49.7% బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లిని గెలవబోతుంది అనేది సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కొత్తగూడెం నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లేరు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూడలేము. ఇక్కడ కొత్తగూడెం సిపిఐకి పొత్తులో భాగంగా ఇచ్చారు. ఇక్కడ 57.4% ఓట్లు కూటమి అభ్యర్థికి, 3% బీజేపీకి, 36.9% బీఆర్ఎస్కి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అనేది. అశ్వరావుపేటకు సంబంధించి 46.1% కాంగ్రెస్కి, 4.5% బీజేపీకి, 37.7% బీఆర్ఎస్కి. సో ఇది అశ్వరావుపేట నియోజకవర్గం. గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం. మెచ్చ నాగేశ్వరరావు తర్వాత బీఆర్ఎస్లో చేరారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఆయన విజయం సాధించవచ్చు అనేది సర్వే చెప్తుంది. ఇక చివరిగా
భద్రాచలం నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఆయన పోజం వీరయ్య అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 46.3% ఓట్లను ఆయన సాధిస్తారని, 5.1% ఓట్లను బీజేపీ, 44% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో విజయం సాధించవచ్చు అనేది సర్వే రిపోర్ట్ బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఇది